హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు 7 లేట్ వచ్చేసరికి 7 అయిపోయింది. అయినా కానీ ఇదిగోండి రైస్ అయితే పెట్టాను. రెడ్ రవ్వతో ఉప్మా అయితే చేశాను. ఎర్ర రవ్వ, కొంచెం పల్లీలు, తాలింపు గింజలు వేసి ఇదైతే ఉప్మా అయితే చేశాను. ఇది బెండకాయ ఫ్రై, ఇంకేది పిల్లల కోసం అండి. ఇంకైతే రాత్రి చేసిన చట్నీ ఉంది, చేసిన దొండకాయ కూర ఉంది. ఇదైతే మాకు బాక్సులకు సరిపోతుంది. ఇంకా బెండకాయ ఇప్పుడు వచ్చేసి పిల్లలకైతే సరిపోతుంది. మా పెద్దోడికి ఉప్మా చట్నీ వేసి ఇచ్చేసాను, తినేస్తున్నాడు. ఇప్పుడు టైం వచ్చేసి 7:50 అవుతుంది. 8 అయిపోయిందా? ఇంకా నేనైతే బాక్సులు కట్టాలి. వీళ్ళకి 8:20కే స్కూలు. బాక్సులు అన్నీ ఒక గిన్నెలో వేసుకున్నానండి, ఎందుకంటే బాక్స్ ఉంటే మూత ఉండదు, మూత ఉంటే బాక్స్ ఉండదు. ఇంకా అందుకని చెప్పేసి ముందే బాక్సులు అయితే ఒక దానిలో వేసేసాను, ఒక గిన్నెలో వేసాను. అయిపోయింది. పిల్లలకైతే బాక్సులు కట్టేసానండి. అదేలే అమ్మా, సూపర్ బాయ్ అమ్మా. రవ్వ ఉప్మా ఏంటి ప్లేట్లో పెట్టుకోలేదు? నాకు బాక్స్ కట్టేసావా? చట్నీ వేసుకుని అన్నావుగా. ఏంటి అన్ని ఒప్పుకొని నాకు అనిపిస్తున్నాయి, లేకపోతే ఏది ఒప్పుకుంది? ఈ పచ్చడి ఒప్పుకున్నాను. ఏం పచ్చడి? పండుమిరకాయ. పండుమిరకాయ నిలవ, అది డబ్బా పచ్చడి. నిలవ పచ్చళ్ళు ఏదైనా కొంచెం ఉప్పుగానే ఉంటాయి. ఆవిడ ఇంట్లో చేసి తయారు చేసి డబ్బాల్లో పెట్టి అమ్ముతుంది. అది ఇంట్లో పచ్చడి. రాత్రి రోటి పచ్చడి అట్టగే ఉంది. ఆమె ఎక్కువ వేసేసింది. మీ అత్తగారు కొంచెం ఉప్పు ఎక్కువ వేసింది, చాలా ఉప్పు ఎక్కువ వేసింది. మనమేమో ఉప్పు తక్కువ తింటాము, ఉప్పు తక్కువ తింటారు మీరు అమ్మో అని అంటుంది. రోజు చేసుకునేది చక్కగా. ఉప్పు తక్కువ అయితే వేసుకోవచ్చు, కానీ ఉప్పు ఎక్కువ అయితే తీయలేమని ఎన్నిసార్లు చెప్పినా ఉప్పు ఎక్కువ వేసేస్తుంది. మనం దగ్గర ఒక పండుమిరకాయ పచ్చడిను గోంగూర టమాటా పచ్చడి తెచ్చుకుందాం. బాటిల్ 60 రూపాయలు అంట. ఎంత? 180 రూపాయలు అయిద్ది అంతే. బాగున్నాయి పచ్చళ్ళు ఆవిడ దగ్గర. చినుకులు పడుతున్నాయి. నిన్న పిల్లలు వెళ్ళే సమయానికేమో వాన పడింది, తగ్గిపోయింది. మనం వెళ్ళే సమయానికి, ఇప్పుడేమో మనం వెళ్ళే సమయానికి చినుకులు పడుతున్నాయి. ఎక్కువైనట్టున్నాయి. మన లైట్ అయిపోతుంది, బాగా పడుతుంది. మా వారు అయితే బాక్స్ కట్టేశారండి. ఇంకా మా అమ్మకి నిన్న చాక్ కనపడలేదంట. ఇప్పుడు బాక్స్ రెడీ అయిపోయింది. నాకైతే బాక్స్ పెట్టేశారు. ఇందులో కొంచెం పండుమిరకాయ పచ్చడి వేశారు. అయితే తీసుకొచ్చామండి. నేనైతే అక్కడ తినేసాను. వీళ్ళకైతే పిల్లలకైతే ఇంటి దగ్గరికి అయితే తీసుకొచ్చాము. మా చిన్నోడు అయితే తినట్లేదు. ఒకసారి లేకమ్మా, ఎందుకు వద్దే? అట్లా తినకూడదు. ఫాస్ట్ ఫుడ్సా? ఎందుకని? ఇంతకుముందు ఎప్పుడు తినవుగా? ఎప్పుడైనా తెస్తే తింటావా? తింటావా? తింటే ఇద్దరం అడుగుతున్నాం. చెప్పు, ఇద్దరం అడుగుతున్నాం. పచ్చిమిరకాయలు, టమాటా, ఉలవచారు చేస్తావా? కోడిగుడ్డు, మరి చాందంపులు ఉడకబెట్టిందిగా మా అమ్మ. పచ్చి నాకు వద్దులే. ఇప్పుడు ఏమైంది వేసిరాను? పచ్చిమిరకాయలు, కరివేపాకు చాలు. కావాలంటే తెచ్చుకోవాలి. ఇక్కడే ఉందంట. టీ అని తీసుకురమ్మందా? ఏం చెప్పాలా? ఎంత పోయిందమ్మో పిల్లలకు. 8 అయిందండి టైము కరెక్ట్గా. ఎందమ్మా? 8 అవుతుంది. ఇంకా మా అమ్మ అయితే కూరగాయలకి వెళ్ళి వచ్చి పునుగులు అయితే ఇచ్చింది.
మేము వచ్చేటప్పుడు పానీపూరి తెచ్చాం కదా, మళ్ళీ ఇప్పుడు మా అమ్మ అయితే పునుగులు అయితే తెచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈ తిన్నామనుకోండి, మా పిల్లల్ని 35 చేస్తాడు. 35 చేసి ఇంకా అన్నం తినరు అంటాడు. అందుకే నేను తినేస్తున్నా. మా వాడు ఇప్పుడే నన్ను గట్టిగా కొట్టాడు. దేనికనుకుంటున్నారు? అప్సోబైట్స్ ఆడుతున్నాడండి నాతో. నా పర్మిషన్ లేకుండా అప్సోబైట్స్ కలిపిండి పిల్లోడు. నన్ను ఇప్పుడు గట్టిగా కొట్టాడు. ఇప్పుడు ఆయన గిల్లేయాలి, దొరుకుతాడు. చూసారా ఎంత పెద్ద వాన పడుతుందో? నన్ను తోసేస్తున్నాడు వెనకాల నుండి ఈ పిల్లగా. గుడ్లు సరిగ్గా వినపడదు ఇది వానకి.